అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వద్దలని కోరుకోనండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి రోజు కూడా డేలో మార్నింగ్ లేవంగానే చాలా ఎనర్జీతో ఉంటాము. స్నానం అది చేసి అన్ని ఫ్రెష్గా ఉండేటప్పుడు, సో వెళ్ళేటప్పుడు కూడా మనం ఎనర్జీగానే ఉంటాం. బట్ రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా మట్టుకు బాడీలో అంతా కూడా ఎనర్జీ అంతా తగ్గిపోయినట్టు ఉండడము, బాడీలో అంటే ఇక్కడ ఏమంటారంటే బాడీ అంతా కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండడము, తర్వాత కళ్ళు అవి కూడా క్లోజ్ అయిపోవడము, చాలా నీరసంగా ఉండడం, ఇవన్నీ కూడా చాలా మటుకు అందరిలోని అంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫీల్ అయినటువంటివి. సో ఇది మెయిన్ కారణం ఏంటంటే దృష్టి అంటారు అన్నమాట. సో దృష్టి దోషం ఉంటుంది. సో అలాగే ఏంటంటే మెయిన్గా బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్ అవ్వచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో ఆరా ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి ఎఫెక్ట్ అవ్వడం. సో మెయిన్గా మనకి ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు కనుక మనం ఆరా అన్నది ప్రొటెక్ట్ చేసుకుంటే, అంటే ఆరా అంటే ఏంటంటే చైతన్య వలయం అంటారు అనమాట. మన బాడీకి మన చుట్టూ కూడా 5 లేయర్స్ ఆఫ్ ఆరా ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. సో మనం చాలా హెల్తీగా ఉండాలి. మెయిన్గా ఏంటంటే ఏ రకమైనటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అవి పెనిట్రేట్ అవ్వకుండా ఉండాలన్నా కూడా ఇంటర్నల్ మనకి చక్రాస్ ఏవైతే ఉంటాయో 7 చక్రాస్, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనహత, ఈ విశుద్ధి, ఆగ్నేయ చక్ర, సహస్రార, ఈ చక్రాస్ కూడా అన్ని చక్కగా ఫంక్షనింగ్ బాగా జరగాలి. అలాగే ఇక్కడ మనకి చక్రాస్ అన్నీ కూడా మన ఎండోక్రైన్ గ్లాండ్స్తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇంటర్నల్గా హెల్తీగా ఉండాలి, ఎక్స్టర్నల్గా హెల్తీగా ఉండాలి అనుకుంటే కనుక, అలాగే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవెన్ బయట ఉన్నటువంటి ఎలాంటి కండిషన్స్ ఉన్నా కూడా, సో ఆ కండిషన్స్ ఏవి కూడా నెగిటివిటీ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలామంది చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏదో రకమైనటువంటి నెగిటివ్ మాటలు కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఏమైనా ఉన్నా మన మీద, అలాగే ఏదంటే దృష్టి దోషం అంటారు కదా, అవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి అద్భుతమైనటువంటి మీకు స్పిరిచువల్ ఎనర్జీ చూపిస్తానండి. ఆరాని లాక్ చేసుకోవడము, ఆరా అన్నది లాక్ చేసుకుంటే మ్యాక్సిమం అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం ఏంటంటే మనకి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్, ఇబ్బందులు అవి లేకుండా ఉండడం, అలాగే ఏ పనైనా సరే అనుకూలంగా మారడం. సో ఇక్కడ మనుషులు, పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనం బిజినెస్లో కానీ ఈవెన్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మన చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్ వాళ్ళు కూడా మనకి పూర్తిగా పాజిటివ్గా ఉండేటట్టు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా మనకి ఈ యొక్క టెక్నిక్ కనుక మనం ఫాలో అయితే ఆటోమేటిక్గా అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో మెయిన్గా పిల్లలు కూడా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పవర్ ఉండడము, చదివినవి అబ్జర్వ్ అవ్వడము, టీచర్స్ చెప్పినవి ఏవైతే మనకి స్కూల్లో వాటిలో కూడా చక్కగా ఈజీగా అబ్జర్వ్ అవ్వడం, అలాగే క్రమశిక్షణతో ఉండడము, తర్వాత ఏంటి ప్రొటెక్షన్ అనమాట. సో చుట్టూ ఉన్నటువంటి, ఎందుకంటే అమ్మాయిలు అలాగే అబ్బాయిలు ఎవరు వెళ్ళినా కూడా మనకి ఏంటంటే తల్లిదండ్రులకి ఇంటికి వచ్చేంత వరకు ఆ టెన్షన్తో ఉంటుంది. సో వాళ్ళు సేఫ్గా రావడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మెయిన్గా ఈ ఒక్క అద్భుతమైనటువంటి టెక్నిక్ ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా మీకు అంతా బాగుంటుంది. సో ఈ టెక్నిక్ ఏంటంటే ఆరాని లాక్ చేసుకోవడం. సో మనకి ఆరా లాక్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే అగరబత్తి తీసుకోవాలి. అగరబత్తి తీసుకొని మనకి అట్లీస్ట్ ఏంటంటే 7 టైమ్స్ మనము ఇలాగా చేయాలన్నమాట, ఓకేనా. సో 7 టైమ్స్ ఏంటంటే ఈ 7 టైమ్స్ చేసేటప్పుడు మన మనసులో సంకల్పం ఏంటంటే ఏదైతే నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం రిలీజ్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి అగరబత్తి తీసుకొని 7 టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఓకేనా. సో ఇలాగా చేసేసుకో, కింద నుంచి పై వరకు కూడా చేసేసుకోవచ్చు. చేసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు క్లియర్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ థర్డ్ ఐ దగ్గర ఇక్కడ మన చక్రాస్ ఉంటాయి కదా, ఇంటర్నల్ చక్రాస్ అన్నీ ఉంటుంది. ఈ చక్రాస్ అన్నీ కూడా కంప్లీట్గా ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్ చక్రాస్ హీలింగ్ అన్నది జరుగుతుంది. సో ఇది ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే గాయత్రి మంత్రం అనమాట. సో ఓం భూర్భువస్వః తస్స వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలాగా ఇక్కడ పై నుంచి అంటే ఇక్కడ ఏంటి సహస్రాల నుంచి బాటం వరకు చేయాలి. అది 3 టైమ్స్ చేసుకోవాలి. సో
అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హార్ట్ చక్ర ఉంటుంది కదా, హార్ట్ చక్ర నుంచి 3 టైమ్స్ చేసుకోండి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి 3 సార్లు చేసుకోవాలి. సో పిల్లలకు కూడా ఈ విధంగా మనము క్లియర్ చేసుకోవాలి. సో పిల్లలకు కూడా మనం కనుక ఈ విధంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఆరాన్ని లాక్ చేయడం అనమాట. సో ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలాగే ఓం భూర్భువస్వః అట్లా 3 టైమ్స్ ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అలా 3 టైమ్స్ చేసేస్తాం. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి డివైన్ చక్ర ఎనర్జీస్ అనేవి యాక్టివేట్. డివైన్ ఎనర్జీస్ అంటే ఏంటి, ఈ ఆరా చక్ర ఏదైతే ఉందో చైతన్య చక్ర అన్నది ప్రొటెక్షన్ అన్నది మనకి వచ్చేస్తుంది. ఒక వలయం లాగా అద్భుతమైనటువంటి డివైన్ వలయం అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా మ్యాక్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే రిటర్న్ వస్తారు కదా ఇంటి నుంచి, మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఏం చేయాలంటే కంపల్సరిగా స్నానం చేస్తే చాలా మంచిది. ఓకేనా, ఒకవేళ స్నానం చేయలేదు అనుకోండి, అట్లీస్ట్ మొహము కాలు చేతులు పిల్లలకి కంపల్సరిగా చెప్పాలి. సో కాళ్ళు, ఎందుకంటే బయట ఉన్నటువంటి నెగిటివిటీ ఏది ఉన్నా కూడా మనకి కాళ్ళ రూపంలో అబ్జర్వ్ అవుతుంది. అందుకనే పూర్వ రోజుల్లో కంపల్సరీ మనకి ఇక్కడ బయట మన ఏంటంటే ఇక్కడ మనకి ఏమంటారంటే బాల్కనీలో కానీ ఫ్రంట్ మనకి, సో అక్కడ కంపల్సరిగా ఒక బకెట్తో నీళ్ళు ఉంచి పెట్టేవారు, ఒక జగ్గు. ఎందుకంటే ఇంట్లోకి వచ్చే ముందే కంపల్సరీ కాలు చేతులు కడుక్కొని రమ్మని చెప్పేసి, అంటే ఏంటి అక్కడే సకాని సగం నెగిటివిటీ అనేది రిలీజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఏంటి, స్నానం చేసేటప్పుడు మటుకు ఏం చేస్తారంటే స్నానంలో 1 స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా, సో ఇది చేసుకోవడం వల్ల కూడా మొత్తం అంతా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నం కూడా రిలీజ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా రిఫ్రెష్మెంట్ ఉంటుంది అన్నమాట, బాడీ కూడా రిఫ్రెష్మెంట్ ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది అన్నమాట. నైట్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఈ విధంగా స్నానం చేయడం చాలా ఇంపార్టెంట్. అట్లానే ఏంటంటే మెయిన్గా కొంచెం సేపు అంటే ఇక్కడ మంత్రం అయినా చేసుకోవచ్చు. కొంచెం సేపు మటుకు హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చొని నిదానంగా మనకి నెగిటివిటీ అంతా రిలీజ్ చేసుకోవడం కోసం కూర్చొని మనం ఈ అద్భుతమైనటువంటి డివైన్ మనకి ఏంటంటే ఈ ముద్రలో కూర్చోండి. సో జ్ఞాన ముద్రలో కూర్చొని రిలీజ్ ఆల్ నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్, క్లెన్స్, క్లియర్, డిలీట్. సో ఇలాగా మనసులో సంకల్పం చేసుకొని అట్లీస్ట్ ఒక 7 టైమ్స్ చెప్పుకోండి. ఆటోమేటిక్గా మొత్తం బాడీలో నెగిటివిటీ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఏదైనా బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, ఈవెన్ మనుషులు దానికి నెగిటివిటీ కావచ్చు, అలాగే కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమైనా మీ మీద ఉన్నా కూడా అవన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ఈ విధంగా చేయండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మనకి అంటే ఏ రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఈవెన్ ఏంటంటే లాంగ్ జర్నీస్ అవి చేసినప్పుడు కూడా మీకు ప్రొటెక్షన్ కోసం కావాలంటే కనుక ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది, అది కూడా మీకు పెడతాను. సో ఆ మంత్రాన్ని చేసుకోండి, ఆటోమేటిక్గా అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.